Connective tissue. Connective tissue. Connective tissues are the most abundant and widely distributed tissues in the body of higher animals. They are named connective tissues because of their special functioning of binding and supporting other tissues, other organs of the body. Connective tissues are mesodermal in origin. Connective tissue consisting of cells and large extracellular matrix. ఏముంటుందో సెల్స్ ఉంటాయి, లార్జ్ ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ ఉంటుంది. కనెక్టివ్ టిష్యూలో కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఫైబర్స్. కొల్లాజెన్ ఫైబర్ ఉంటుంది, ఎలాస్టిక్ ఫైబర్ ఉంటుంది, రెటికులర్ ఫైబర్స్ ఉంది. కొల్లాజెన్ ఫైబర్, ఎలాస్టిక్ ఫైబర్, రెటికులర్ ఫైబర్ అండ్ ground substance which include water, polysaccharides and proteins. The fibers provide strength, elasticity and flexibility to the connective tissue. The connective tissues are classified into three types, namely connective tissue proper, skeletal tissue and connective tissue proper, skeletal tissue and fluid connective tissue. ఒకటి connective tissue proper, skeletal tissue, fluid connective tissue. Connective tissue proper, selective tissue, fluid connective tissue based on composition of matrix and types of cells. చూడండి, ఈ రెండు ఆధారం మీద వాటి లోపల ఏది ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ యొక్క మ్యాట్రిక్స్ అంటే కాంపోజిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది, మరియు దీంట్లో ఈ సెల్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ఈ మూడు విధాలుగా డివైడ్ చేసినారు. కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ రెండు విధాలుగా ఉంది. ఒకటి లూజ్ కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ రెండు విధాలుగా ఉంది. లూజ్ కనెక్టివ్ టిష్యూ, తర్వాత లూజ్ కనెక్టివ్ టిష్యూ. రెండవది డెన్స్ కనెక్టివ్ టిష్యూ. దీంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఏరియులార్ టిష్యూ, మరి దీంట్లో సబ్ డివిజన్స్ ఏరియులార్ టిష్యూ, అడిపోస్ టిష్యూ, తర్వాత రెటికులర్ టిష్యూ. ఇది ఓకే, గుర్తుపెట్టుకోండి. కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ టూ టైప్స్. లూజ్ కనెక్టివ్ టిష్యూ, దీంట్లో సెల్స్ అండ్ ఫైబర్స్ ఆర్ లూజ్లీ అరేంజ్డ్ ఇన్ ఏ సెమీ ఫ్లూయిడ్ గ్రౌండ్ సబ్స్టాన్స్. లూజ్ కనెక్టివ్ టిష్యూ త్రీ టైప్స్ ఆఫ్ లూజ్ కనెక్టివ్ టిష్యూస్. ఒకటి ఏరియోలార్, ఏరియోలార్ టిష్యూ, తర్వాత ఎడిపోస్ టిష్యూ అండ్ రెటికులర్ టిష్యూ. ఏరియోలార్ టిష్యూ, ఎడిపోస్ టిష్యూ, రెటికులర్ టిష్యూ. ఏరియోలార్ టిష్యూ ఈజ్ one of the most widely distributed connective tissues in the body. Areolar tissue forms the packing tissue in almost all the organs. Areolar tissue forms subcutaneous layer of the skin. Areolar tissue has cells, fibers and empty spaces called the areolae. ఏమంటారు? areolae అంటారు. Cells of the areolar tissues are fibrocytes, mast cells, macrophages, adipocytes, plasma cells. Fibroblast
mast cells, macrophages, adipocytes, plasma cells. Fibroblast are the most common cells. Fibroblasts are the most common cells which secrete fibers. The inactive cells are called fibrocytes. బ్లాస్ట్ అంటే ఇమ్మెచ్యూరు, ఫైబ్రోసైట్స్ అంటే ఇవి మెచ్యూర్ అయిపోయినాయి. మాస్ట్ సెల్స్ సెక్రీట్ హెపారిన్, దీన్నే యాంటీకోగులెంట్ అంటారు. మాస్ట్ సెల్స్ సెక్రీట్ హెపారిన్, హిస్టమైన్ అండ్ బ్రాంకీనైనిన్, బ్రాడీకైనిన్, దీన్నే వాసోడైలేటర్స్ అంటారు. అండ్ సెరోటోనిన్, వాసో కన్స్ట్రిక్టర్, సెరోటోనిన్ వాసోకన్స్ట్రిక్టర్. Vasodilators cause inflammation. In response to injury and infection. Vasodilators cause inflammation in response to injury and infection. Next, macrophages are amoeboid cells, phagocytic in function. Macrophages act as internal scavengers. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ స్కావెంజర్ పని చేస్తాయి. Macrophages are derived from monocytes of blood. Macrophages are monocytes derived from the monocytes of blood. Tissue fixed macrophages are called histiocytes. And others are wandering macrophages. టిష్యూ ఫిక్స్డ్ మ్యాక్రోఫేజెస్ మాత్రం హిస్టోసైట్స్ అంటారు. ఇంకా మిగతా ఏ మ్యాక్రోఫేజెస్ అయినా కూడా వాటి ఏమంటారు, వాండరింగ్ మ్యాక్రోఫేజెస్ అని అంటారు. అంటే ఒక టిష్యూతో ఫిక్స్ అయిపోయి ఏర్పడిన మ్యాక్రోఫేజెస్ని హిస్టోసైట్స్ అంటారు. వేరే సెల్స్ ఇంకా వేరేవి వాండరింగ్ కదా, తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఫిక్స్డ్ అన్నారు, ఇక్కడ టిష్యూ ఫిక్స్డ్ అంటే కళ్ళకొకరు అక్కడే ఉంటాయి. అటువంటి దాన్ని హిస్టోసైట్స్ అంటారు. అదర్స్ని ఏమన్నా అంటారు, వాండరింగ్ మ్యాక్రోఫేజెస్ అంటారు. ప్లాస్మా సెల్స్ are derived from B lymphocytes and produce antibodies. ప్లాస్మా సెల్స్ ఏమో బి లింఫోసైట్స్ నుంచి డెరైవ్ కాబడతాయి మరియు యాంటీబాడీస్ని చేస్తాయి. మనం చెప్పిన ఇంతకు చాప్టర్లో కూడా ప్లాస్మా సెల్సే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయని. ఓకే, నెక్స్ట్ అడిపోసైట్స్ ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్స్. చూడండి, మీరు బాగా గమనిస్తే ఇది ఎలాస్టిక్ ఫైబరు, కొల్లాజన్ ఫైబర్స్, ఎడిపోసైట్స్, ఫైబ్రోబ్లాస్ట్, మ్యాక్రోఫేజెస్. తర్వాత ఎడిపోస్ టిష్యూలో ఫ్యాట్ స్టోరేజ్ ఏరియా, న్యూక్లియస్ ఉంది, ప్లాస్మా మెంబ్రేన్ ఉంది. రైట్, fibers of areolar tissue are of three types. There are collagen, reticular, elastic. Collagen fibers of areolar tissue, reticular fibers of areolar tissue, elastic fibers of areolar tissue. Elastic fibers. Okay, collagen and reticular fibers are composed of the protein collagen. Collagen and reticular fibers are composed of a protein called the collagen. Elastic fibers దేంతో తయారవుతాయంటే ప్రోటీన్ ఎలాస్టిన్తో. కొల్లాజిన్ ఫైబర్స్ అన్న వైట్ ఫైబర్స్ అన్న ఒకటే. కొల్లాజిన్ ఫైబర్స్, వైట్ ఫైబర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇన్ బండిల్స్లో ఉంటాయి. అండ్ ఎలా ఉంటాయి అవి, కొల్లాజన్ వైట్ ఫైబర్స్ ఎలా ఉంటాయి, స్ట్రాంగ్ స్ట్రెచ్ రెసిస్టెంట్. రెటికులర్ ఫైబర్స్ ఎలా ఉంటాయంటే థిన్, అది నెట్వర్క్ని ఏర్పాటు చేస్తాయి. అండ్
ఎలా అంటే స్ట్రెంత్, ఇది చూడు స్ట్రాంగ్ స్ట్రెంత్, ఇట్ స్ట్రెచ్ రెసిస్టెంట్, ఇది సపోర్ట్ టు సర్టన్ టిష్యూస్ సచ్ యాజ్ బోన్ మ్యారో. ఏంది బోన్ మ్యారో. రెటికులర్ ఫైబర్స్ ఆర్ థిన్ అండ్ ఫార్మ్ ఏ నెట్వర్క్ అండ్ దే ప్రొవైడ్ స్ట్రెంత్ అండ్ సపోర్ట్ టు సర్టన్ టిష్యూస్ సచ్ యాజ్ బోన్ మ్యారోకి సపోర్ట్ చేస్తాయి. రెటికులర్ ఫైబర్స్ బోన్ మ్యారోకి సపోర్ట్ చేస్తాయి. ఎలాస్టిక్ ఫైబర్స్, ఎల్లో ఫైబర్స్ ఆర్ బ్రాంచ్డ్. ఎలాస్టిక్ ఫైబర్స్, ఎల్లో ఫైబర్స్ ఆర్ బ్రాంచ్డ్. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఆల్సో ఫౌండ్ ఇన్ ఎలాస్టిక్ టిష్యూస్, ఫౌండ్ ఇన్ ఎలాస్టిక్ కార్టిలేజ్, ఎలాస్టిక్ లిగమెంట్స్, ఎలాస్టిక్ కార్టిలేజ్, ఎలాస్టిక్ లిగమెంట్స్ ఎక్సెట్రా. చూడండి దీంట్లో మనకు లూజ్ కనెక్టివ్ టిష్యూలో ఏరియర్ టిష్యూ అయిపోయింది, ఇదల్లా చెప్పేసినాము. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ది అయిపోతే ఇది రెండోది. ఇప్పుడు చూద్దాం ఎడిపోస్ టిష్యూ. ఎడిపోస్ టిష్యూ ఈజ్ స్పెషలైజ్డ్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్. ఎడిపోస్ టిష్యూలో ఏమేమి ఉంటాయంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఎడిపోసైట్స్, ఫ్యాట్ స్టోరింగ్ సెల్స్ మరియు కొన్ని ఫైబర్స్ ఉంటాయి. ఎడిపోస్ టిష్యూస్ which is found beneath the skin provide thermal insulation. Adipose tissues is found beneath the skin provide thermal insulation. Example blubber, మనం మాట్లాడడం క్లోజ్లో వచ్చింది ఇది. BLUBBR blubber of the aquatic mammals such as whales and sea cows. ఓకే, అది అంటే చేప యొక్క స్కిన్ కింద ఉంటాయి అన్నమాట. Blubber act as a storage tissue in the hump of camel. Blubber, BLUMBR, blubber act as a storage tissue in the camel, in the hump of camel. Okay. తర్వాత blubber కాదు, ఇది adipose tissue. Adipose tissue act as a shock absorber in palms and soles. Adipose tissue acts as a shock absorber in palms and soles. Adipose tissue is of two types, రెండు విధాలుగా ఉంది. వైట్ adipose tissue, brown adipose tissue. White adipose tissue, brown adipose tissue. Excess nutrients which are not used immediately are converted into fats and stored in this tissue, in adipose tissue. White adipose tissue దీన్నే వ్యాట్ అని అంటారు. వైట్ adipose tissue దీన్నే వ్యాట్ అని అంటారు. White adipose tissue is the predominant type in the adults. White adipose tissue is the predominant type in the adult and the adipocytes has a single large lipid droplet. Single large lipid droplets mononuclear. గుర్తుపెట్టుకోండి, జ్వరం వచ్చినప్పుడు రికార్డ్ చేస్తున్నది mononuclear. White adipose tissue, white fat is metabolically less active. White fat is metabolically less active. Brown adipose tissue, BAT, brown adipose tissue, BAT అంటారు, is found in fetuses and infants. అంటే పిండాలలో మరియు పిల్ల పుట్టిన తర్వాత అమ్మ కడుపులోంచి ఎప్పుడైతే పిల్లవాడు కడుపులోంచి బయటపడితే వెంటనే వాడిని ఏమంటారు, ఫీటస్ నుంచి ఇన్ఫాంట్స్ అంటారు అన్నమాట. కడుపులోనే ఉంటే పేరు ఏమంటారు, ఫీటస్ అంటారు. కడుపులోంచి ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయిన తర్వాత పిల్లవాడిని ఇన్ఫాంట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బ్రౌన్ అడిపోస్ టిష్యూ ఇక్కడ పిండంలో ఉంటుంది, పసిపిల్లలో ఉంటుంది. అడిపోసైట్స్ ఆఫ్ బ్యాట్ హ్యాజ్ సెవరల్ స్మాల్ లిపిడ్ డ్రాప్లెట్స్. దాన్నే మల్టీల్యూక్యులర్ అంటారు. సిమిలర్ స్మాల్ డ్రాప్లెట్స్ మల్టీలోక్యులర్ అండ్ న్యూమరస్ మైటోకాండ్రియా. బ్రౌన్ ఫ్యాట్ ఈజ్ మెటబాలికల్లీ యాక్టివ్. ఇదేమో లెస్ యాక్టివ్. బ్రౌన్ ఫ్యాట్ ఈజ్ మెటబాలికల్ యాక్టివ్ అండ్ బ్రౌన్ ఫ్యాట్ జనరేట్స్ హీట్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్
రిక్వైర్డ్స్ బై ఇన్ఫాంట్స్, పసిపిల్లలు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాళ్ళని పసిపిల్లలు. బ్రౌన్ ఫ్యాట్ ఈజ్ కంపారిటివ్లీ మోర్ వాస్కులార్, అంటే ఎక్కువ రక్తం ఉంటుంది కాబట్టి హెన్స్ కాల్డ్ ది బ్రౌన్ కలర్. బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువగా మోర్ వాస్కులర్ ఉంటుంది కాబట్టి, వాస్కులర్ అంటే బ్లడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చున్నీకే బ్రౌన్ కలర్ కనపడుతుంది, అందుకే దాన్ని బ్రౌన్ ఫ్యాట్ అంటారు. నెక్స్ట్ దీంట్లోనే అయిపోయింది కదా అడిపోస్ టిష్యూ. చూడండి దీని కింద ఒకటి ఇది అయిపోయింది, రెండోది, మూడోది దీని కింద లాస్ట్ రికార్డ్ చేస్తున్నా. రెటికులార్ టిష్యూ హ్యాజ్ స్పెషలైజ్డ్ ఫైబ్రోబ్లాస్ట్ కాల్డ్ ది రెటికులార్ సెల్స్. రెటికులార్ టిష్యూ హ్యాజ్ స్పెషలైజ్డ్ ఫైబ్రోబ్లాస్ట్ కాల్డ్ ది రెటికులార్ సెల్స్. రెటికులార్ టిష్యూ secrete reticular fibers and that form an interconnecting network. Reticular tissue forms the supporting framework of lymphoid organs. Reticular tissue forms the supporting framework of lymphoid organs such as bone marrow, spleen, lymph nodes. Adipose tissue forms the reticular lamina of the basement membrane. Basement membrane యొక్క రెటికులర్ లామినాలను ఏర్పాటు చేసేది రెటికులర్ టిష్యూవే. ఇంతటితో మనకు దీంట్లో కనెక్టివ్ టిష్యూ ప్రాపర్లో గుర్తుపెట్టుకుని, ఇది ప్రాపర్, ఇది కనెక్టివ్ టిష్యూ కాదు. కనెక్టివ్ టిష్యూ ప్రాపర్లో రెండు రకాల లూజు టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ. మళ్ళీ దీంట్లో మూడు 1, 2, 3 ఇది అయిపోయింది. సో డెన్స్ అంటే ఏంది, కనెక్టివ్ టిష్యూ ప్రాపర్లో రెండు రకాలు, ఒకటి అయిపోయింది కదా. ఇప్పుడు రెండో రకము డెన్స్ కనెక్టివ్ టిష్యూ అనేది తర్వాత రికార్డ్ చేస్తాం.